వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే వచ్చే ఎన్నికల గురించి ఏ పార్టీ గెలుస్తుంది, సీఎం ఎవరు అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమాతో టీఆర్ఎస్ ఉంది. బీజేపీ సైతం 2028లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుంది అని ఇప్పటి నుంచి జనాల్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 20 ఏళ్లు తామే ఉంటామని ప్రతి కార్యక్రమంలో చెప్తున్నారు. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మాత్రం ఓ అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారన్నది కూడా చెప్పేశారంటే డైరెక్ట్ గా పేరు రివీల్ చేయలేదు, కానీ చిన్నగా క్లూజ్ వదిలే ప్రయత్నం చేశారు. అఖిలపక్ష బీసీ కుల సంఘాల రాష్ట్ర సదస్సులో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడిన తీన్మార్ మల్లన్న 2028లో జరిగే ఎన్నికల్లో బీసీ నాయకుడే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారంటూ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం బీసీ రాజ్యంగా మారబోతోందని స్పష్టం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతో పాటు సమగ్ర కులగణనను కాంగ్రెస్ సర్కారుతో చేయించే బాధ్యత తనదేనని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. ఒకవేళ అది జరగకపోతే అందుకు తానే బాధ్యత వహిస్తానని ప్రకటించారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉద్దేశమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈడబ్ల్యూఎస్ రూపంలో ప్రమాదం ఉందని తీన్మార్ మల్లన్న వివరించారు. రాష్ట్రంలో మొదటగా ఈడబ్ల్యూఎస్ కోటాను నిర్ణయించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర జనాభాలో ఓసీలు 6.98% మాత్రమే ఉందన్నారు. ఈ లెక్కన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద 100కి 1 లేదా 1.5% మాత్రమే దక్కాలని, కానీ వాళ్లకు 10% దక్కుతుందని పేర్కొన్నారు. మిగతా 9% రిజర్వేషన్లు బీసీ వాళ్ల నుంచి ఎత్తుకుపోతున్నారని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బాలసంతల కంటే తక్కువ జనాభా ఉన్న వెలమలే 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న తీన్మార్ మల్లన్న బాలసంతలకు మాత్రం అసెంబ్లీ ఎక్కడుందో కూడా తెలియదని పేర్కొన్నారు. చాలా నియోజకవర్గాలలో అవి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క బీసీ కూడా ఎమ్మెల్యే కాలేకపోవడం గమనార్హమని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. దీంతో ఆ బీసీ నాయకుడు ఎవరంటూ వెతకడం ప్రారంభించారు కొంతమంది నాయకులు. ఇంతకీ ఆ బీసీ నాయకుడు ఎవరు అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.